మనలో చాలామంది బయటకు నవ్వుతూ కనిపించినా లోపల ఏదో ఒక పోరాటం నిరంతరం జరుగుతూనే ఉంటుందండి. ఎవరు చూడని బాధలు, ఎవరు వినని కన్నీళ్ళు, ఎవరు అర్థం చేసుకొని మనసు వీరిని అనుక్షణం సతమతమయ్యేలా చేస్తుందండి. ఈ వీడియో చూస్తున్నారు అంటే మీరు బలహీనంగా ఉన్నట్లు కాదండి, మీరు మారాలని బలంగా ప్రయత్నిస్తున్న వాళ్ళండి. వెల్కమ్ టు సైలూస్ మనసున మనసై. మనలో చాలా మందికి తెలియని విషయం ఏంటంటే, మానసిక బలం అంటే కోపం లేకుండా ఉండటం, బాధలు రాకుండా ఉండటం. ఇవి కాదండి, బాధ వచ్చినా కూలిపోకుండా ఉండటం, కష్టాల మధ్యలో కూడా మనసుని అదుపులో పెట్టుకోగలగడం అండి. బలమైన మనసున్న వాళ్ళు ఎప్పుడూ హ్యాపీగా ఉంటారు. ఎవరండి చెప్పారు? బలమైన మనసున్న వాళ్ళు ఎప్పుడూ హ్యాపీగా ఉండరండి. సిచ్యుయేషన్స్ ఎలా ఉన్నా కూడా ఆశను వదలరండి, హోప్ను విడిచిపెట్టరు. కాబట్టి మై డియర్ ఫ్రెండ్స్, మీరు కూడా మానసికంగా బలవంతులుగా అవ్వాలి అంటే చిన్న చిన్న టిప్స్తో చాలా ఈజీగా మారొచ్చండి. నేను ఇవన్నీ ఫాలో అయ్యే మీతో చెప్తున్నానండి. నేనేమి పెద్దగా చదువులు చదువుకోలేదు, పెద్దగా నాలెడ్జ్ ఏమీ లేదు. బుక్స్ అయితే చదువుతాను కానీ దీనికి సంబంధించి థియరీ అవి ఇవి ఏమీ నాకు తెలియదండి. నేను ఫాలో అయ్యాను, చదివినవి ఫాలో అయ్యి ఈరోజు చాలా హ్యాపీగా ఉన్నాను. కాబట్టి మీకు ఈ వీడియో యూస్ఫుల్ అవుతుందనే నమ్మకంతో ఈ వీడియోనైతే స్టార్ట్ చేస్తున్నానండి. ఎప్పుడైనా సరే మానసికంగా బలంగా తయారవ్వాలి అంటే ముందు పరిస్థితుల్ని అంగీకరించాలి. వాటిని మీరు ఎంత చక్కగా అర్థం చేసుకొని యాక్సెప్ట్ చేస్తారో మీరు అంత త్వరగా మీ బాధలో నుండి కోలుకోవడానికి మార్గాలు వెతుకుతారండి. జరిగిన దాన్ని ఎందుకు నా జీవితంలోనే జరిగింది, ఎందుకు నాకే ఇలా అయింది, ఎందుకు అని బాధపడేదానికంటే కూడా ఓకే అయింది, నెక్స్ట్ ఏంటి, ఇప్పుడు నేనేం చెయ్యాలి. మీరు అంగీకరించిన రోజు మీరు మీ జీవితంలో బయటకు రావటానికి మొదటి మెట్టు వేసిన వాళ్ళు అవుతారండి. కాబట్టి బాధను అంగీకరించండి. ఏడవాలనిపిస్తే అంచుకోకండి. ఇది నేను చేసిన ఫస్ట్ మిస్టేక్ అండి. నాకు ఏదైనా కష్టం వచ్చిందనుకోండి, నాకు ఏడవటానికి ఎంత నా ఎమోషనో, నా ఇగో అడ్డొస్తుంది. కానీ అలా అణుచుకొని లోపల అగ్నిపర్వతాలు గూడు కట్టుకుపోయాయండి. ఆ తర్వాత అవి బాడీలో వాటి సైడ్ ఎఫెక్ట్స్ని స్టార్ట్ చేశాయన్నమాట. కాబట్టి ఎప్పుడూ కూడా మీకు బాధగా అనిపించిన, ఏడుపు వస్తున్నా కూడా మీరు దాన్ని అణుచుకోకండి. ఏడవాలనిపిస్తే మీకు అందరి ముందు బర్స్ట్ అవ్వలేరు, భగవంతుని దగ్గర ఏడవండి, ఏమీ కాదండి. కన్నీళ్ళు బలహీనతని ఎవరు చెప్పారండి? అలానే మీ మీద మీరు నమ్మకం పెట్టుకోండి. ఈరోజే మీరు పుట్టలేదు, ఈరోజే మీరు పెద్ద అవ్వలేదు. ఈ సిచ్యువేషన్కి వచ్చారంటే ఎన్ని అవరోధాలు దాటి వచ్చుంటారండి, ఎన్ని కష్టాలు చూస్తుంటారు, ఎలాంటి సిచ్యువేషన్స్ చూస్తుంటారు. అంతటి సిచ్యువేషన్స్లో కూడా మీరు నిలబడ్డారు అంటే మీరు బలవంతులేనే కదండి అర్థం. ఆ విషయాన్ని ముందు మీరు అర్థం చేసుకోండి. మీ మీద మీరు నమ్మకం పెట్టుకోండి, మిమ్మల్ని మీరు నమ్మండి. అలానే అవతలి వారి మాటలకు విలువ ఇవ్వడం ఆపండి. ఏదైనా సిచ్యువేషన్ జరిగింది అనుకోండి, నరలు లేని నాలుకండి ఎన్నైనా మాట్లాడుతుంది. ప్రాబ్లం వాళ్ళది కాదు, సిచ్యువేషన్ వాళ్ళది కాదు, కష్టం వాళ్ళది కాదు. కాబట్టి చాలా జనాలు ఉన్నారు భూమి మీద, చాలామంది మాట్లాడతారు. అలానే అందరూ ఎప్పుడు మన గురించే మాట్లాడతారు, మన కోసమే ఆలోచిస్తారు కాదండి. జస్ట్ వాళ్ళకి ఒక కాలక్షేపం, మనకి నరకయాతన, వారిది కాలక్షేపం. కాబట్టి వాళ్ళు ఎన్నైనా మాట్లాడతారు. ఒక్కొక్కరు ఆలోచన విధానాన్ని బట్టి ఒక్కో రకంగా మాట్లాడుతూ ఉంటారు. కాబట్టి అవన్నీ మీరు పట్టించుకున్నారనుకోండి, మీతో మీరు బ్రతకాలి. ఏ కష్టమైనా, సుఖమైనా, నష్టమైనా, లాభమైనా మీ జీవితంలో మీరే అనుభవించాలి. అవన్నీ తీసుకొని మిమ్మల్ని మీరు మరింత బర్డెన్గా అనుకొని, మరింత బాధపడిపోయి, మరింత కుమిలిపోయి ఇంకా కూరుకుపోయారనుకోండి, మిమ్మల్ని లేపడానికి ఎవ్వరూ రారు. పైగా దినదినం మీరు పతనం అవుతూ ఉన్నారనుకోండి, వాళ్ళకి ఇంకొంచెం కాలక్షేపం. అలా అని వారికి లాభం అని అనుకోకండి, జస్ట్ మనుషుల నేచరే అంతా. ఈలోపు ఇంకెవరిదన్నా ఏదైనా సంఘటన జరిగింది అనుకోండి, అప్పుడు మీరు పక్కకు వెళ్ళిపోతారు, వాళ్ళు లైన్లోకి వస్తారు. మీకు అర్థమైందా అండి? వాళ్ళకి ఒక యావిగేషన్ కావాలి, ఒక ఏమంటారు, వినోదం. ఈ రోజుల్లో వినోదం అండి, ఎవరి గురించి అయినా చులకనగా మాట్లాడడం, చీప్గా మాట్లాడడము, వారి కష్టాన్ని తక్కువ చేసి మాట్లాడడము, వెటకారంగా మాట్లాడడం, ఇవన్నీ పాపం వాళ్ళకి తెలుసో తెలియదో, వారికి కష్టం వచ్చినప్పుడు వాళ్ళు కూడా మళ్ళీ ఇలానే ఆలోచిస్తారు. ఎవరి మాటల్ని మీరు పట్టించుకోకండి. మీరు మీ కష్టాలు వారికి ఒక కాలక్షేపం మాత్రమే అండి. ఆ మాటల్ని మీరు తీసుకున్నారనుకోండి, మీరు జీవితంలో ఎదగలేరు. కాబట్టి అనవసరమైన మాటల్ని హృదయానికి దగ్గరగా తీసుకోకండి. చెప్పుల్ని ఇంటి బయటే విడిచిపెట్టాలి. మాటల్ని కూడా అంతేనండి, బయట వారి మాటల్ని. అలానే కష్టకాలంలో మీరు ఫోకస్డ్గా ఉండాలి. అంటే ఒక టార్చ్ లైట్ మాదిరిగా, టార్చ్ లైట్ ఎలా అయితే ఒక్క
ప్రాంతంలో మాత్రమే వెలుగుని చూపిస్తుందో, కేవలం తక్కువ ప్లేస్లోనే వెలుగుని చూపిస్తుంది. అలా ఫోకస్డ్గా ఉండాలి. మీరు వెళ్ళే దారి క్లియర్గా ఉండాలి అంటే మీరు అడుగు వేసే ప్లేస్ క్లీన్గా కనిపించాలి, క్లియర్గా కనిపించాలి. ఫోకస్డ్గా ఉండటాన్ని అలవాటు చేసుకోండి. మీ ప్రవర్తన మీ చేతుల్లోనే ఉందండి. మీ ఆలోచనలు, మీ నిర్ణయాలు ఇవన్నీ మీ తదుపరి జీవితాన్ని ఎలా ఉండాలో డిసైడ్ చేస్తాయి. కాబట్టి దూరంగా ఉన్నదాన్ని మాని, ఎప్పుడో ఏదో అద్భుతం జరుగుతుంది అదంతా వదిలి ఈ క్షణం, ఈ నిమిషం మీరు ఎలా ఉండాలి అన్న దాని మీదే దృష్టి పెట్టండి. అలానే ప్రతిరోజు మీతో మీరు పాజిటివ్గా మాట్లాడాలండి. నేను చేయలేను, నాకు చేత కాదు, నాకు రాదు, ఈ మాటలన్నీ కూడా చాలా సంవత్సరాలు విన్నాము, అన్నాము, చూసాము. కానీ ఇక మీదట నేను చేయగలను, నేను ఎందుకు చేయలేను, నేను ప్రయత్నిస్తాను, నేను చేయగలను, ఇలా మాట్లాడుకోవడం వల్ల మీకు ధైర్యం వస్తుందండి. మీ మనసు మిమ్మల్ని నమ్ముతుంది. సో ఎప్పుడైతే మనసు నమ్మిందో మీరు ఆటోమేటిక్గా మిమ్మల్ని మీరు మార్చుకోవడంలో సక్సెస్ అయ్యారన్నమాటేనండి. అలానే ఒంటరితనానికి భయపడకండి. ఒంటరిగా ఉండడం బలహీనత కాదు. మీరు ఒంటరిగా ఉన్నారని, ప్రపంచం అంతా వేరేగా ఉన్నదని, మీరు ఒక్కరి ఈ ప్రపంచంలో ఒంటరిగా ఉన్నారని అలా ఏం లేదని. ఒంటరితనం మీకు సమయం ఇచ్చిన ఒక అదృష్టం అండి. మీ మీద మీరు ఫోకస్ చేయడానికి, మీ బలం ఏంటో, మీ బలహీనత ఏంటో తెలుసుకోవడానికి, మీ మీద మీరు దృష్టి పెట్టడానికి ఒక అద్భుతమైన అవకాశం. కాబట్టి ఒంటరిగా ఉన్నందుకు హ్యాపీగా ఫీల్ అవ్వండి, సెలబ్రేట్ చేసుకోండి. ఎవరన్నా ఏదన్నా అన్నారనుకోండి, వెంటనే రియాక్ట్ అయిపోకండి. కోపం వస్తుంది, బాధ అనిపిస్తుంది. కానీ మీ రియాక్షన్, మీ స్పందన అవతలి వారిని ఇంకొంచెం ఇరిటేట్ చేస్తుంది. కాబట్టి మీరేం చేయాలంటే, ఎందుకంటే కష్టం మనది, ఈ టైంలో కష్టంగా ఉన్నది మనమే, కాబట్టి కొంచెం టైం తీసుకోండి. అవసరమైతే లెక్క పెట్టండి ఓ 20 నెంబర్స్. ఆ తర్వాత కూల్ అవ్వండి, ఊపిరి బాగా తీసుకోండి, కామ్గా ఉండండి. ఆ తర్వాత మీకు ఏమనిపిస్తుంది చేయండి, లేదా ఆ ప్లేస్ నుండి వెళ్ళిపోవాలనిపిస్తే వెళ్ళిపోండి. అర్థమవుతుందా? మీరు ఏమి చేయాల్సిన అవసరం లేదు. ఒక్కోసారి మీ నిశ్శబ్దమే అవతల వారికి ఆన్సర్ అవుతుంది. మాటలకు కానీ చేతలకు కానీ మీరు రియాక్ట్ అవ్వకుండా, కోపం తెచ్చుకోకుండా, స్పందన లేకుండా ఉన్నారు అంటే మీ మనసు బలపడుతుందని రుజువైనట్టండి. అలానే మీ శరీరాన్ని మీరు పట్టించుకోండి. నిద్ర లేకపోతే మనసు బలహీనమవుతుందండి. ఆహారం లేకపోతే ఆలోచనలు నెగిటివ్గా వస్తాయి. ఇది చాలా నిజమండి. మీకు ఎప్పుడన్నా సరే ఉపవాసం ఉన్నారనుకోండి, ఆ రోజంతా కూడా ఏదో తెలియని ఒకలాంటి చికాకుగా ఉంటుంది. అదే మీరు ఫుడ్ మాటిమాటికి మానేస్తూ, కోపంలోనూ, అలకలోనూ, బాధలోనూ ఫుడ్ని స్కిప్ చేసేస్తూ, ప్రాపర్ ఫుడ్ తీసుకోకుండా ప్యాకేజ్డ్ ఫుడ్ తినేయటము, లేకపోతే చెత్త తిళ్ళు తినడము, చిరుతిళ్ళు ఎక్కువగా తినడం, ఇలాంటివన్నీ చేశారనుకోండి, మీ బ్రెయిన్ సరిగా పనిచేయదు. ఫుడ్ ఎక్కువగా తిన్నా కూడా మీ బాడీ మీ నియంత్రణలో ఉండదు. కాబట్టి మీ శరీరాన్ని పట్టించుకోండి, మీ మనసును పట్టించుకోండి, మీ ఆహారపు అలవాట్లను పట్టించుకోండి, టోటల్గా మిమ్మల్ని మీరు పట్టించుకోండి. తినే ఆహారము, నిద్రపోయిన సమయము, మీరు ఆలోచించే విధానము, ఇవన్నీ కలిసి మీ బాడీ మీద పనిచేస్తాయండి. తినే ఆహారము, నిద్ర, తేలికపాటి నడక, ఇవన్నీ కూడా మీ మనసుని ప్రభావితం చేస్తాయండి. మీ మనసు బాగుంటే మీ శరీరం బాగుంటుంది, మీ శరీరం బాగుంటే మీ మనసు బాగుంటుంది. ఈ రెండింటికి కూడా రిలేషన్ ఉంటుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. అలానే ఇతరులతో పోలిక వద్దండి. ఎవరి ప్రయాణం వారిది, ఎవరి బాధలు వాళ్ళవి, ఎవరి స్టైల్ వాళ్ళది. మనకి దృష్టి ఉండాల్సింది మన ప్రయాణం మీదనే. ఒక్క మాట అండి, ఈ ప్రపంచంలో అన్నింటినీ మీరు కంట్రోల్ చేయాలి అంటే అది అసాధ్యం. కాబట్టి మీరు కంట్రోల్ చేయగలిగేది మీ జీవితాన్ని మాత్రమే. అండ్ పరిస్థితులను కూడా కంట్రోల్ చేసే టైము ఒక్కోసారి దాటిపోతే అప్పుడు మిమ్మల్ని మీరు నిలబెట్టుకోవడమే అసలు సిసలు జీవితం అండి. మీరు మీ జీవితంలో అన్ని పరిస్థితుల్ని కంట్రోల్ చేయలేరండి. కానీ ఎలా ఎదుర్కోవాలో, ఏ పరిస్థితుల్లో అయినా ఎలా నడుచుకోవాలో, ఎలా ఒదిగి ఉండాలో, ఎలా ఫైట్ చేయాలో, ఎలా మిమ్మల్ని మీరు స్థిమితపరచుకోవాలో, ఇలాంటివి మీరు తెలుసుకున్నారనుకోండి, చాలా హ్యాపీగా ఉంటారండి. అండ్ నేను చెప్పిన ఈ టిప్స్ని ఇక మీదట మీరు ఫాలో అవ్వండి. మీ జీవితంలో మీకు అన్ని విధాలుగా భగవంతుడి సహకారం ఉండాలని నేను కోరుకుంటూ ఈ వీడియోని ఇక్కడ ఆపేస్తున్నానండి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. రేపు మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను. అంతవరకు హ్యావ్ ఎ గుడ్ డే, టేక్ కేర్, బాయ్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.